హాయ్ అండి. నాన్ వెజ్ పికిల్స్ కోసం మసాలా ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికోసం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక స్పూను సోపు, అర స్పూను ఆవాలు, పావు స్పూన్ మెంతులు వేసి కొంచెం వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అవన్నీ కొంచెం మంచి పరిమాణం వచ్చిందాక వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోని 1 ఇంచి దాక్షిణ చెక్క, ఒక స్టార్ అనాస, ఒక 10-12 లవంగాలు, ఒక 10 యాలకులు, ఒక అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గలు, చిన్న జాజికాయ ముక్క వేసి అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఈ ఆల్రెడీ మసాలాలు వేయించుకున్నాం కదా అందులో వేసి చల్లారిన తర్వాత చక్కగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలండి పౌడర్ లాగా. ఈ పౌడర్ని మనం నాన్ వెజ్ పికిల్స్లో వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక నాన్ వెజ్ పికిల్ రెసిపీ కూడా కింద లింక్లో ఇస్తాను. ఒకసారి మీకు ఇష్టమైతే ఓపెన్ చేసి చూడండి. ఇంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.